హలో గైస్, ఈరోజు అయితే చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నా. 2 బిగ్ సైజ్ ఆనియన్స్ ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్. అండ్ చికెన్ ఉంది కదా, ఈ చికెన్ అంతా కూడా మనం కావాల్సిన సైజులో పీసెస్ అయితే కొట్టించుకుని దాన్ని ఈ విధంగా మనం వాటర్లో వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆనియన్స్ ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో అవి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం మగ్గిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అయితే నేను యాడ్ చేశానండి. ఆ 1 స్పూన్ యాడ్ చేసి బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలన్నమాట. ఈ విధంగా రెండు మగ్గిపోయిన తర్వాత టేస్ట్ సరిపడా 1.5 స్పూన్ అయితే నేను సాల్ట్ని అయితే యాడ్ చేశాను. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత వన్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేశాను. అండ్ అలాగే చిటికెడు పసుపు కూడా యాడ్ చేశానండి. కాకపోతే అది వీడియోలో క్లిప్లో తీయడానికి అవ్వలేదు, రెండు హ్యాండిల్ చేయాలి కదా మరి నేను, సో అందుకే అది తీయలేదనమాట. పసుపు ఎందుకు వేస్తామంటే నీసు వాసన అనేది పోవడానికి మనం పసుపుని అయితే వేస్తాం. మరీ ఎక్కువ వేసుకోకూడదు, చిటికెడు. అది 3 వేసిన తర్వాత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అప్పుడు ఆల్రెడీ మనం వాష్ చేసుకుని పక్కన పెట్టుకున్నటువంటి చికెన్ కూడా తీసుకుని అందులో యాడ్ చేయాలి. మొత్తం చికెన్ మొత్తం వేసేసిన తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట. మిక్స్ అయ్యేటట్టు బాగా కలిపేసుకున్న తర్వాత అప్పుడు మన చికెన్ మసాలా ఉంటుంది కదా మనకి, ఆ చికెన్ మసాలా అనేది నేను 1 స్పూన్ అయితే యాడ్ చేసానండి. మీకు ఎంత కావాలనుకుంటే అంత యాడ్ చేసిన, అలానే మరీ ఎక్కువ యాడ్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని కూడా యాడ్ చేసి బాగా కలిపేసుకున్నానండి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ అయితే మనం మీడియం లేదా హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకున్నట్లయితే ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోయినట్లండి. గ్రేవీగా ఉండాలన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి అండి. సబ్స్క్రైబ్ అయితే ఎవరో చేయట్లేదండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ గైస్.